కోయంబత్తూర్‌లో ఒక ఇష్యూని చూస్తే మాత్రం ఇంకా దళితుల్ని చిన్న చూపే చూస్తున్నారు అని చెప్పేసైతే దీనికొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీని గురించే మనం ఇప్పుడు ప్రస్తుతం రెడ్డన్న గారితో మాట్లాడడానికొచ్చాం, సీనియర్ పోలీస్ ఆఫీసర్. సార్ మీరు చెప్పండి, కోయంబత్తూర్‌లో ఒక పాపని అత్యంత దారుణంగా అవమానించినారు అని చెప్పేసైతే తెలుస్తుంది. ఇప్పటి నుంచి అంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా రేపటి నాడు ఆమె ఇంకా ఇన్ఫీరియారిటీకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో మీరేం చెప్తారు సార్ ఈ స్టోరీ మొత్తాన్ని? దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే ఇది కోయంబత్తూరులో ఒక 8వ తరగతి చదివే దళిత విద్యార్థిని. ఆమె మంత్లీ అయితే మెన్సెస్ అయితే ఆమెని సైన్స్ సబ్జెక్ట్ రోజున క్లాస్ రూమ్ ముందు మెట్ల పైన కూర్చోబెట్టి ఎగ్జామినేషన్ రాయించారు. చాలా దారుణమైన వ్యవహారం. అంతకు ముందు రోజు కూడా ఆమెని ఆ విధంగానే మెట్లపైన కూర్చొని రాపిస్తే ఆ అమ్మాయి బాధపడి ఆమె తల్లికి పోయి చెప్పింది, అమ్మ నేను ఇట్లా మంత్లీ అయ్యి నేను క్లాస్కి వెళ్తే మా టీచరు హెడ్ మిస్ట్రెస్ టీచర్ ఏమనలేదంటే హెడ్ మిస్ట్రెస్ నువ్వు బయట కూర్చొని మెట్లపైన కూర్చొని ఎగ్జామ్ రాయమంటే ఆమె తల్లి మరుసటి రోజున 8th క్లాస్ చదివే అమ్మాయి మరుసటి రోజున ఆ కాలేజ్ స్కూల్కి వచ్చి మెట్లపైన కూర్చున్న తన కూతురిని వీడియో తీసి వాళ్ళని క్వశ్చన్ చేసింది. అది సోషల్ మీడియాలో పెట్టింది. ఆ తర్వాత యాజమాన్యానికి కూడా ఆ సీసీ ఫుటేజ్ని పెట్టింది. మరీ దారుణమైన వ్యవహారం ఏమంటే ఇంకా క్లాస్లో చదువుకున్న చిన్నారి 13 ఏళ్ల అమ్మాయి, 8th క్లాస్ చదివే అమ్మాయి, తను మామూలుగా న్యాచురల్గా మెన్సెస్ అయితే దాన్ని దళితుల అమ్మాయి మెన్సెస్ అయ్యి క్లాసులో కూర్చోకూడదని చెప్పి బయట మెట్లపైన కూర్చోబెట్టి ఆమెను ఎగ్జామినేషన్ రాయడానికి పెడితే అమ్మాయి మానసికంగా ఎంత శోభ అనుభవించుంటుంది, ఎగ్జామ్ ఏమి రాసి ఉంటుంది, పెద్ద అయిన తర్వాత తన ప్రవర్తన సమాజం పట్ల తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. చాలా దారుణమైన వ్యవహారం. ఇటువంటి జరిగిన స్టేట్లో డెఫినెట్గా ఎవరైతే ఆ విద్యార్థిని ఆ విధంగా అగౌరవపరిచారో వాళ్ళ పైన ఎస్టీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఎఫ్ఐఆర్ కట్టాలి. ఆ కాలేజీని స్కూల్ని ఏమైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయవచ్చో దానికి లైసెన్సెస్ క్యాన్సిల్ చేయాలి. ఆ హెడ్ మిస్ట్రెస్ ఎవరైతే ఈ విధంగా బిహేవ్ చేసిందో ఆమెను అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. దారుణమైన వ్యవహారం ఏంటండి. మనకు సమాజంలో మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండినా ఇంకా ఈ చాదస్తపు వ్యవహారాలు ఏమిటి, ఈ అంటరానితనం ఏమిటి? డెఫినెట్గా దీన్ని కర్బ్ చేయాల్సిందే. ఎప్పుడో మనం అనుకుంటున్నాం, ఎప్పుడో మూలాలతో పెకలించేసాం, అంటరానితనమే లేదు అని. ఎక్కడ చూడు సమాజంలో ఎక్కడికి ఉంది? ఇంత ఫార్వర్డ్గా ఉన్న సమాజంలో కూడా ఇప్పటికీ ఈ దారుణాలు జరుగుతున్నాయంటే చాలా శోచనీయం. డెఫినెట్గా ఆ స్కూల్ యాజమాన్యం పైన ఆ టీచర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇటువంటిదే ఇంకో వ్యవహారం జరిగింది. మీరట్లో 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ చదివే ఒక విద్యార్థిని క్లాసులో ఆమె మెన్సెస్ అయితే తను లేచి టీచర్కి చెప్పింది, సార్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, నేను మెన్సెస్ అయ్యాను, నాకు అవి శానిటరీ నాప్కిన్స్ తెప్పించండి అంటే నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకోపో అంట. ఆమె బ్లీడింగ్ అయ్యి బయట కనపడతా ఉంది అని చెప్పి ఉద్దేశంతో టీచర్కి చెప్పి సార్ నాకు శానిటరీ నాప్కిన్స్ తెప్పించండి అంటే ఆమెను కూర్చోబెట్టి ఓదార్చేది పోనిచ్చి ఎవరన్నా పంపించి స్కూల్లో అంతమంది అటెండెంట్ ఉంటారు, ఎవరినో ఒకరిని పంపించి తెప్పించవచ్చు, లేదు ఇంకో క్లాస్లో ఉండే ఇంకొక అబ్బాయినో అమ్మాయినో పంపించి తెప్పించవచ్చు. నువ్వే బయటికి పోమని చెప్పడం చాలా దారుణం, అమానుష్యం. నిజంగానే ఇటువంటి సంఘటనలు తలుచుకుంటే ఇంకా మానవత్వం మిగిలి ఎక్కడా లేదు. వీళ్ళంతా ఇంకా దారుణమైన ఆటవికంగానే ప్రవర్తిస్తున్నారనే దానికి నిదర్శనం ఇది. సో దీన్ని డెఫినెట్గా ఇంకోటి పెట్టాలి. ఎక్కడైనా కో ఎడ్యుకేషన్ ఉండి స్కూళ్ళల్లో అమ్మాయిలు చదువుతుంటే 10 ఏళ్ళకు మించిన 16-17 ఏళ్ళు వయసున్న అమ్మాయిలు కూడా స్కూల్లో చదువుతున్నారంటే డెఫినెట్గా ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఒక చట్టాన్ని తేవాలి. ఏమిటంటే ప్రతి స్కూల్లో కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ కొన్ని పెట్టాలి. ఇటువంటి సందర్భాల్లో అవి వినియోగానికి ఉంటాయి. ఏ విధంగా అయితే మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ని స్కూళ్ళల్లో పెడతారో, ఎక్కడైనా పెన్సిల్స్, పేపర్సు, చాక్ పీసులు పెడతారో అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్ ఎక్కడైతే అమ్మాయిలు చదువుకుంటారో
ఆ కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ శానిటరీ నాప్కిన్స్ పెట్టేటువంటి బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి. ఇటువంటి చట్టం ఒకటి తేవాలి. ఖచ్చితంగా సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు టీచర్సే అన్నీ చెప్పాల్సింది పోయి. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా టీచర్స్‌తోనే స్పెండ్ చేస్తాం కాబట్టి టీచర్స్‌తోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. సో, టీచర్సే ఇలా బిహేవ్ చేస్తే అసలు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అంటారు సార్? అంటే ఇది ప్రైవేట్ స్కూలా మరి గవర్నమెంట్ స్కూలో తెలీదు. కానీ ఖచ్చితంగా ఇది చేయడం అమానుషం. కానీ వాళ్ళకు ఎలా అంటే ఎడ్యుకేట్ చేయాలి? ఎలా కౌన్సెలింగ్ ఇవ్వాలి అంటారు సార్ టీచర్స్‌కి? ముఖ్యంగా అతి ముఖ్యంగా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అమ్మాయి పెద్ద మనిషి అయింది, మెచ్యూరిటీ ఏజ్ అని చెప్పి తెలిస్తే ఒక 2 నాప్కిన్లు ఎప్పటికైనా పెట్టాలి ఒకటి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో హార్మోనల్ డిఫరెన్సెస్ వస్తే ఒక్కోసారి మెన్సెస్ 1 వీక్ బిఫోర్ రావచ్చు, 1 వీక్ లేటర్ రావచ్చు. సో ఆ సందర్భం లేదులే ఇంకొక డేట్ అంటే అప్పుడు అమ్మాయిలు మానసికంగా వేధించబడతారు. బ్లీడింగ్ అవ్వటము అది చూస్తే కొందరు మానవతా దృక్పథంతో వాళ్ళని వేరే విధంగా హక్కును చేర్చుకొని వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కల్పిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ మీరట్ లాంటి సందర్భాల్లో దారుణమైంది. ఈ కోయంబత్తూరు లాంటి దాంట్లో మరీ దారుణమయ్యి ఒక దళిత విద్యార్థిని బయట వదిలిపెట్టేటట్టు చేశారు. ఇది ఏది ఏమైనా తల్లిదండ్రులు డెఫినెట్గా పిల్లలకి నేర్పించాలి. తమ బ్యాగులో పెన్ను, పెన్సిల్ ఎంత ఇంపార్టెంటో, రైజర్స్ ఎంత ఇంపార్టెంటో, శానిటరీ నాప్కిన్ కూడా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేర్పించాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పలేము, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అందువల్ల వాళ్ళకి శానిటరీ నాప్కిన్ పెట్టుకునేది ఆ విధంగా ఉపయోగించే పద్ధతులు నేర్పించాలి. ఎప్పుడు ఉండేటట్టు కూడా చేసుకోవాలి. ఓకే. అండ్ టీచర్స్ ఎలా బిహేవ్ చేయాలి అంటారు? అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టే టీచర్స్ ఇలా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి కారణం ఏమై ఉండుంటది అంటారు? అంటే కావాలంటే చిన్న చూపు చూసారు అంటారా? అట్లా కాదు. వానికి ఏమంటే నాకు చెప్తుందే నేను పోయి తేవాలా అనేటువంటి ఎగోయిస్టిక్ పర్సనల్. అంతేగాని తన కూతురు అయితే ఆ విధంగా చేయగలడా? తన పెళ్ళాన్నైతే ఆ విధంగా చేయగలడా? తన కూతురు అయితే కూర్చోమ్మా అని చెప్పి ఎవరినైనా పిల్లోడిని పంపించో, తను పోయో, లేకపోతే అటెండర్ని పంపించో తెప్పించేవాడు కదా. ఇక్కడ మానవత దృక్పథంతో చూడలేదు. ఆయన ఎగోజుకి నేను ఒక టీచర్ని, నాకు చెప్పడం ఏమిటి, నేను పోయి తెప్పించడం ఏమిటి అని చూశాడు తప్ప మానవ విలువలకి మానవ సంబంధానికి, మానవ విలువలకి ఆయన తిలోదకాలు ఇచ్చి ఈ విధంగా బిహేవ్ చేశాడు అనుకుంటాను నేను. సో, ఫైనల్‌గా అంటే చూడొచ్చు. అటు ఒక స్కూల్‌లో అన్ని విద్యలు చెప్పాల్సింది పోయి